Hello, good evening. Welcome to ARS News Channel. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్తో పవన్ కళ్యాణ్ మరణం దూరమైన మనుషుల్ని దగ్గర చేస్తుందనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇంట విషాదం నెలకొంది. ఆయన నాన్నమ్మ కనకరత్నమ్మ కన్నుమూశారు. చిరంజీవి రామ్ చరణ్ సహా మెగా కుటుంబ సభ్యులు ఆమెకు నివాళులర్పించారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ నుండి వచ్చి అర్ధరాత్రి అల్లు అర్జున్, అల్లు అరవింద్లను పరామర్శించారు. ఈ కలయిక మెగా, అల్లు కుటుంబాల మధ్య సఖ్యతను చాటిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన నాన్నమ్మ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ 94 నిన్న కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మెగా ఫ్యామిలీలో అందరూ అల్లు నివాసానికి వెళ్లి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. అయితే వారితో పవన్ కళ్యాణ్, నాగబాబు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారనే వార్త తెలియగానే చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఉదయాన్నే అల్లు నివాసానికి చేరుకున్నారు. అమ్మమ్మ చివరి చూపు కోసం రామ్ చరణ్ పెద్ది షూటింగ్ ఆపేసి హుటాహుటిన మైసూర్ నుంచి హైదరాబాద్కి వచ్చారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ నాన్నమ్మకి నివాళులు అర్పించారు. కానీ పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నిన్ననే అల్లు కుటుంబాన్ని పరామర్శించారనే విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం అర్ధరాత్రి అల్లు నివాసానికి వచ్చి అల్లు అర్జున్, అల్లు అరవింద్లను పరామర్శించారు. వైజాగ్లో నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ హైదరాబాద్ వచ్చి నేరుగా బన్నీ నివాసానికి వెళ్లారు. అల్లు కనకరత్నమ్మ మూతికి తన సంతాపాన్ని ప్రకటించారు. బన్నీ, అల్లు అరవింద్ పక్కనే కూర్చొని వారిని ఓదార్చారు. కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ, అల్లు అరవింద్లతో జనసేనాని కలిసి ఉన్న ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు వచ్చాయనే రూమర్స్ వినిపిస్తున్న వేళ వీరంతా ఒకచోట కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరణం మన నుంచి మనుషుల్ని దూరం చేస్తుందని అంటారు. అదే మరణం దూరమైన మనుషుల్ని దగ్గర చేస్తుంది అనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అండతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిన తర్వాత మెగా బ్రాండ్ని మర్చిపోయాడని, తన బ్రాండ్తోనే పైకి వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడని మెగా ఫ్యాన్స్ తరచుగా కామెంట్స్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో బన్నీ నంద్యాల వెళ్లి తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై మండిపడ్డారు. అప్పటినుంచే ఇరు వర్గాల మధ్య మరింత దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నెట్టింట నిత్యం ఒకరిపై ఒకరు ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. బన్నీ సైతం వారందరినీ ఆప్యాయంగా కౌగిలించుకొని కనిపించారు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీలు ఒకటే అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.